హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు శ్రవణ్ కుమార్. మీకు గత వీడియోలో ఆల్రెడీ వివోటీ హాలిడేస్ లాంచ్ చేసినట్టుగా చెప్పాను గురు పౌర్ణిమ రోజు. సో ఇవాళ వచ్చేసి నేను ఫస్ట్ గ్రూప్ అనౌన్స్ చేయబోతున్నాను. అది ఏ గ్రూపు ఏంటి అనేది మీకు వీడియోలో అయితే చెప్తాను. మీరు ఆల్రెడీ కొంతమంది కామెంట్లో సజెస్ట్ చేయడం జరిగింది రకరకాల టూర్స్, రకరకాల ప్లేసెస్. సో ఇప్పుడు నేను చూస్ చేసుకుంది ఏంటంటే బెస్ట్ సీజన్ ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లో ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, వీసా ఫ్రీ అండ్ పాస్పోర్ట్ ఉన్నా లేకపోయినా ఒక మంచి కంట్రీకి వెళ్తే బాగుంటుంది అని చెప్పి నేను ఆలోచించి ఒక మంచి గ్రూప్ టూర్ అయితే ఇవాళ లాంచ్ చేయబోతున్నాను. మీకు ఆల్రెడీ తెలిస్తే కనుక కింద కామెంట్లో రాయండి. సో వివోటీ హాలిడేస్ వాయిస్ ఆఫ్ ట్రావెలర్ ట్రావెల్ విత్ ట్రస్ట్ ఈ కంపెనీ ద్వారా అయితే నేను ఒక మంచి గ్రూప్ టూర్ ఇప్పుడు లాంచ్ చేస్తున్నాను. మీరు ఏదైతే అనుకుంటున్నారో వీసా ఫ్రీ అండ్ పాస్పోర్ట్ లేకుండా మనం ట్రావెల్ చేయొచ్చు, ఓన్లీ విత్ పర్మిట్. అది వచ్చేసి భూటాన్ టూర్. సో భూటాన్ అంటేనే మనకు గుర్తొచ్చేది ల్యాండ్ ఆఫ్ హ్యాపీనెస్, ఒక అద్భుతమైన ప్రదేశము. ఇండియాలోనే నార్త్ ఈస్ట్ లో ఉన్న భూటాన్ ప్రదేశానికి అయితే మనము ట్రావెల్ చేయబోతున్నాము. డేట్స్ అవన్నీ కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన కంపెనీ వివోటీ హాలిడేస్లో ఫస్ట్ గ్రూప్ ఇది గ్రూప్ టూరు. ఇది వచ్చేసి భూటాన్ ల్యాండ్ ఆఫ్ హ్యాపీనెస్ అంటారు. మనకు ఒక సంతోషానికి ఎక్కువ విలువిచ్చే కంట్రీ ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది భూటాన్ మాత్రమే. సో ఎక్కడైనా కూడా డబ్బులకు విలువిస్తారు, తర్వాత వేరే వాటికి విలువిస్తారు, కానీ ఇక్కడ భూటాన్కి వచ్చేసరికి ఏంటంటే ఖచ్చితంగా హ్యాపీనెస్కి మాత్రమే వాల్యూ ఇస్తారనమాట. సో అట్లాంటి కంట్రీకి మనం ట్రావెల్ చేయబోతున్నాం. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో 365 డేస్లో మనం పీక్ సీజన్ అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ సెకండ్ వీక్ వరకు అయితే పీక్ సీజన్ ఉంటుంది, ఆటమ్ సీజన్. ఈ సీజన్లో అయితే మనము భూటాన్కి అయితే ట్రావెల్ చేయబోతున్నాము గ్రూప్ టూర్. సో ఇది వచ్చేసి మనకు 6 nights 7 days ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. సో మనకి రూట్ ఎలా ఉంటుందంటే హైదరాబాద్ నుంచి బాగ్డోగ్రా, వెస్ట్ బెంగాల్లో ఉన్న బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్కి అయితే మనం ఫ్లైట్లో బయలుదేరుతాం. సో అక్కడ నుంచి ఫ్యూన్చెల్లింగ్, థింపు, పునాక, తర్వాత పారో నుంచి మళ్ళీ ఫ్యూన్చెల్లింగ్ వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడ నుంచి హైదరాబాద్ అయితే ఫ్లైట్లో వస్తాం. ఇది కంప్లీట్ ఫ్లైట్ ట్రిప్ ఉంటుంది. అక్కడ బాగ్డోగ్రా నుంచి కంప్లీట్ డిలక్స్ కోచ్లో అయితే మన ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ట్రావెల్ డేట్స్ వచ్చేసి మనకి 21 September 2026 టు 27 September 2026. ఈ 6 nights 7 days ట్రిప్ అయితే ఈ భూటాన్ ట్రిప్ ఉంటుంది. దీంట్లో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, ఒక స్మాల్ గ్రూప్. అది మిగతా వివరాలు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి పాస్పోర్ట్ అవసరం లేదు, పర్మిట్ అవన్నీ కూడా నేనే దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఈ భూటాన్ ట్రిప్ వచ్చేసి కంప్లీట్గా ఆటమ్ సీజన్, మంచి హిమాలయస్, తర్వాత ల్యాండ్స్కేప్స్ కనబడతాయి. అలాగే బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ అండ్ డీజాంగ్స్, అలాగే మంచి ఘాట్ రోడ్స్లో అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఈ ట్రిప్ ఎవరికంటే ఫ్యామిలీస్ కానీ, కపుల్స్ కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరైనా ఈ ట్రిప్లో పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళందరికీ సూటబుల్గా ఉండేటట్టుగా నేను డిజైన్ చేశాను ఈ ట్రిప్ని. మీకు ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే ఫ్లైట్స్, తర్వాత బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, డైలీ 1 మినరల్ వాటర్ బాటిల్స్ అండ్ పర్మిట్స్, తర్వాత 3 star డిలక్స్ హోటల్, అలాగే ఒక డిలక్స్ కోచ్. దాంతోపాటు నేను ట్రావెల్ చేస్తాను మీ గ్రూప్తో పాటు. అలాగే మనకు భూటాన్ నుంచి లోకల్ గైడ్ కూడా మనతో పాటు వస్తాడు. ఫస్ట్ డే వచ్చేసి అంటే 21 September వచ్చేసి మనం హైదరాబాద్ టు బాగ్డోగ్రా ఫ్లైట్లో వెళ్తాము. అక్కడ నుంచి ఫ్యూన్చెల్లింగ్ అని చెప్పి బార్డర్లో అంటే భూటాన్ బార్డర్లో ఒక టౌన్ ఉంది. అక్కడ నుంచి 160 kilometers, అరౌండ్ ఒక 5 hours పడుతుంది. దారిలో లంచ్ చేసుకొని అంటే మార్నింగ్ ఫ్లైట్లో బయలుదేరి లంచ్ దారిలో చేసుకొని ఈవినింగ్ అయితే మనం ఫ్యూన్చెల్లింగ్కి వెళ్తాము. ఒక టౌన్లోనే మన హోటల్ ఉంటుంది, అక్కడ మార్కెట్ ప్లేస్ అది ఉంటుంది, అక్కడ మార్కెట్ అది చేసుకోవచ్చు. నెక్స్ట్ డే 2 వచ్చేసి ఫ్యూన్చెల్లింగ్ నుంచి మనము థింపుకి అయితే బయలుదేరడం జరుగుతుంది. 180 kilometers ఘాట్ రోడ్లో ఉంటుంది. ఈ సెకండ్ డే వచ్చేసి స్లైట్ ఘాట్ ఉంటుంది. దీంట్లో 180 kilometers 6 hours డ్రైవ్ కూడా. మంచి హిమాలయాస్లో ట్రావెల్ చేస్తాం. మనం బ్రేక్ఫాస్ట్ చేసుకొని మనం బయలుదేరుతాం. ప్రతిరోజు కూడా మనం స్టే చేసే హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది. దారిలో లంచ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. వెజ్ అండ్ జైన్ ఫుడ్ కావాల్సిన వాళ్ళకి ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే జైన్ ఫుడ్ కూడా ఉంటుంది. సో ఈ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ డే 3 కూడా మనం థింపులోనే ఉంటాము. థింపులో వచ్చేసి డే 3లో ఫుల్ సైట్ సీయింగ్ డే ఉంటుంది. అక్కడ వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. దోచులా అండ్ పునాక సైట్ సీయింగ్ కూడా ఉంటుంది. దీంట్లో మనం ఆల్మోస్ట్ ఒక 3000 meters అంటే 9000 feet ఆల్టిట్యూడ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. డే 3 వచ్చేసి డే 3 అంటే మీకు 23 September డేట్. ఇక్కడ కూడా మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అవన్నీ కూడా కవర్ అవుతాయి. అలాగే హోటల్ కూడా థింపులోనే స్టే చేస్తాం. డే 4 వచ్చేసి మనము థింపు నుంచి పారోకి అయితే బయలుదేరుతాము. ఇది ఆల్మోస్ట్ ఒక 65-70 kilometers ఉంటుంది. 2 hours డ్రైవ్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఈ ట్రెడిషనల్ ఆర్ట్స్, కల్చరల్, తర్వాత ఇక్కడ జోరింగ్ చూజిమ్ స్కూల్ అండ్ 13 ట్రెడిషనల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, బుద్ధిస్ట్ ఆర్ట్ గ్యాలరీ ఇవన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది.
ఈ రోజు కూడా మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కూడా మన ప్యాకేజ్లోనే ఉంటాయి. అలాగే అక్కడ నుంచి డే 5 వచ్చేసరికి పారో లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది. పారో లోకల్ సైట్ సీయింగ్లో కూడా మీకు సస్పెన్షన్ బ్రిడ్జ్, మ్యూజియము, టైగర్ నెస్ట్ వ్యూ ఉంటుంది. యాక్చువల్గా భూటాన్ అనగానే గుర్తొచ్చేది టైగర్ నెస్ట్ వ్యూ. సో టైగర్ నెస్ట్ అంటే ఒక కొండ పైన ఒక చిన్న బుద్ధిస్ట్ మానెస్ట్రీ అయితే ఉంటుంది. బట్ అది మనం హైకింగ్లో పెట్టలేదు. హైకింగ్ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒకవైపు 3 అవర్స్ మనం ట్రెక్కింగ్ చేయాలి. సో అది హైకింగ్ అనేది మనం ఆప్షనల్ పెట్టుకున్నాము. ఇక్కడ మనకు హైకింగ్ లేదు, ఓన్లీ వ్యూ పాయింట్ ఉంటుంది టైగర్ నెస్ట్. అది బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది అక్కడ నుంచి. సో ఇవాళ కూడా మనకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కవర్ అవుతాయి. డే 6 వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ పారో కంప్లీట్ చేసుకొని పారో టు ఫ్యూన్ షెల్లింగ్ అయితే బయలుదేరుతాం. అక్కడ నుంచి మళ్ళీ 5-6 అవర్స్ మనకు జర్నీ ఉంటుంది. ఫ్యూన్ షెల్లింగ్ అనేది మనం డే 1 స్టార్ట్ అయిన రోజు ఎక్కడైతే స్టే చేస్తామో లాస్ట్ 6th డే కూడా అక్కడే స్టే చేస్తాము. ఆ రోజు కూడా మనకు దారిలో లంచ్ ఉంటుంది. తర్వాత హోటల్లో డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని నైట్ స్టే చేస్తాము. తర్వాత డే 7 వచ్చేసి మనము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్కి అయితే వస్తాము. బాగ్డోగ్రా నుంచి మళ్ళీ మనకు హైదరాబాద్ అయితే రిటర్న్ ఫ్లైట్ ఉంటుంది. సో దీంట్లో 21 సెప్టెంబర్ స్టార్ట్ అయ్యి 27 సెప్టెంబర్ ఎండ్ అవుతుంది గ్రూప్ 2. ప్రైస్ వచ్చేసి 59,600 విత్ ఫ్లైట్ టికెట్స్ అండ్ డిలక్స్ కోచ్, అలాగే డిలక్స్ 3 స్టార్ హోటల్స్ ఇవన్నీ మీకు ఇంక్లూడ్ అవుతాయి. తర్వాత ఎక్స్క్లూడ్ వచ్చేసి మీకు జస్ట్ ఏమైనా టిప్స్, కెమెరా ఫీజెస్, ఏమైనా ఎంట్రీ టికెట్స్ అలాంటివి ఉంటే మాత్రం మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. దీంట్లో మీకు ఇంపార్టెంట్ అయింది ఏంటి అంటే మీకు ఓన్లీ పాస్పోర్ట్ ఉంటే చాలు, 2 ఫోటోగ్రాఫ్స్ క్యారీ చేయాలి. ఒకవేళ పాస్పోర్ట్ లేదు అనుకుంటే నో వర్రీ, మీరు ఓటర్ ఐడి కూడా క్యారీ చేయొచ్చు. ఇక్కడ భూటాన్లో ఏంటంటే ఆధార్ కార్డు యాక్సెప్ట్ చేయరు. ఒరిజినల్ ఓటర్ ఐడి ఆర్ ఒరిజినల్ పాస్పోర్ట్ ఈ రెండిట్లలో ఏదైనా వ్యాలిడ్. దీంతో మనం ఈజీగా భూటాన్ అయితే వెళ్ళిపోవచ్చు. అయితే ఈ ట్రిప్ అంతా కూడా మీకు ఎట్లా అంటే కొంచెం ఘాట్ రోడ్లో ఉంటుంది. మీరు ఎవరైనా చార్ధాము, తర్వాత కేదార్నాథ్, బద్రీనాథ్ అలాంటివి ఎవరైనా ట్రావెల్ చేస్తే జస్ట్ లైక్ ఆ ఎక్స్పీరియన్స్ లాగానే ఉంటుంది ఇది కూడా. బట్ ఇది వైడ్ రోడ్స్, క్లీన్ సిటీ లాగా ఉంటుంది. అసలు మీకు ఎక్కడ హారన్ సౌండ్స్ అనేవి వినబడవు. భూటాన్లో మీరు ఎక్కడ ఎంటర్ అయిన తర్వాత మీరు ఎక్కడ అసలు పొల్యూషన్ కానీ హారన్ సౌండ్స్ కానీ ఎక్కడ కూడా చూడరు. చాలా అంటే చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది అక్కడ. సో ఈ 6 nights కూడా మీరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు భూటాన్. సో ఈ ట్రిప్కి లిమిటెడ్ సీట్స్ అయితే ఉన్నాయండి. మీరు ఎవరైనా భూటాన్ ట్రిప్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇమీడియట్గా కాల్ అయితే చేసి బుక్ చేసుకోండి. ఈ ట్రిప్కి మీరు బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ నా నెంబర్ ఇవ్వడం జరిగింది, VOT హాలిడేస్ 9441881787. స్క్రీన్ మీద కూడా మీకు ఈ నెంబర్ ఇస్తాము. ఈ నెంబర్ కాల్ చేసి అయితే లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్ కాల్ చేసి లేదా వాట్సాప్ చేసి మీరు మిగతా డీటెయిల్స్, ఈ PDF అయితే తెప్పించుకోవచ్చు. లేదు ఈ భూటాన్ ట్రిప్ మీకు ఒకవేళ ఆల్రెడీ ట్రావెల్ చేసినా లేదా వేరే కంట్రీకి ట్రావెల్ చేద్దాం అనుకున్నా సరే నెక్స్ట్ గ్రూప్ అప్డేట్స్ కోసం నా వాట్సాప్ ఛానల్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది లింక్. ఇది స్కాన్ చేసుకోండి, ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి గ్రూప్స్లలో. ఈ వాట్సాప్ ఛానల్లో మీకు మిగతా గ్రూప్ టూర్ అప్డేట్స్ అయితే ఇందులో వస్తాయి. అలాగే మీకు ట్రావెల్కి సంబంధించిన ఏదైనా సర్వీస్ కావాలి అనుకుంటే పాస్పోర్ట్ ఎక్స్పైరీ అయిపోయినా లేదా కొత్త పాస్పోర్ట్ తీసుకోవాలి అనుకున్నా లేదా ఏదైనా వీసా సర్వీస్ కావాలి అనుకున్నా కూడా మాకైతే ఇక్కడ ఈ నెంబర్ కాల్ చేసి అయితే అడగవచ్చు. నేను అసిస్టెన్స్ అరేంజ్ చేస్తాను. ఇప్పటికీ ఆల్మోస్ట్ మనకున్న లిమిటెడ్ సీట్స్లో 80% మీకు ఫిల్ అవ్వడం జరిగింది. ఓన్లీ ఇంకా 10 seats మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో దానికి మీరు సిద్ధంగా ఉంటే కనుక ఈ నెంబర్ కాల్ చేసి మీ స్లాట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ మీకు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ భూటాన్ ట్రిప్ అంతా కూడా మీకు వీడియో అంతా కవర్ చేసి కూడా నేను వీడియో చేయడం జరుగుతుంది. అప్పటి వరకు VOT హాలిడేస్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్, తర్వాత ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో చేసి పెట్టండి.